హాయ్. హాయ్. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, సో ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నారు? ఏ పార్టీ అంటే వైసీపీ. వైసీపీ. ఎందుకు రావాలనుకుంటున్నారు వైసీపీ? ఎందుకంటే బాగా డెవలప్ చేశారు, అందుకనే వస్తారు తను. సో పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ మంచిగా చేశాడు, అందుకే వస్తాడు. ఓకే. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ ఏపీ కావాల్సింది పథకాల లేదంటే డెవలప్మెంటా? డెవలప్మెంట్ పథకాలు రెండు కావాలి. రెండు కావాలి. జగన్ గారి 5 ఏళ్ల పరిపాలనలపై మీ అభిప్రాయం ఏంటి? మంచిగా చేశాడు, ప్రతి ఒక్కరికి చేశాడు. చేసిన వాళ్ళు తీసుకుంటున్న వాళ్ళు కూడా అంటే చేయలేదు అని అంటున్నారు. చేశాడు, చాలా మంచిగానే చేశాడు. పిల్లలకి కానీ అమ్మఒడి పథకాలు కానీ లేకపోతే గ్రూప్ డ్వాక్రా కానీ అన్ని మంచిగానే చేశాడు. ఓకే. సో జగన్ గారి ఆస్తుల తాకట్టుపై మీ అభిప్రాయం ఏంటి? నాకు తెలియదు దాని గురించి తెలియదు. సో మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల గారి పాత్ర ఎంతవరకు ఉండొచ్చు? ఆమె గురించి కూడా నాకు తెలియదు. నేను అంటే నార్మల్ గా అంత ఏం నాకు తెలియదు. సో ఏపీలో ఎలాంటి డెవలప్మెంట్ జరిగితే బాగుంటుంది? ఎలాంటి డెవలప్మెంట్ అంటే కొన్ని అంటే విలేజెస్ లో రోడ్లు సరిగా లేవు, అలాంటివి వేపియాలి. ఇంకా దగ్గరగా ఉన్న సిటీల్లోనే కొన్ని యూనివర్సిటీస్ మంచిగా ప్రొవైడ్ చేస్తే చాలా బాగుంటుంది. మాక్సిమం చేశారు, ఇంకా చేయాలి, చేస్తే బాగుంటుంది. సో మనం చూసుకున్నట్టయితే ఈ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, సో ఆయన అక్కడ గెలుస్తారా గెలవరా? నాకు తెలియదు, మేబీ గెలవకపోవచ్చు. ఆయనకి సినిమాలు తీసుకోవడమే బెస్ట్, రాజకీయాలు అనవసరం. ఒకవేళ టీడీపీ కానీ అంటే వైఎస్ఆర్సీపీ కానీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజధానిలో ఏముండొచ్చు, అది అందులో ఎన్ని ఉండొచ్చు? విశాఖ చేస్తారు. సో మన ఆంధ్రప్రదేశ్లో బీసీ వర్గాలు అనేది ఎక్కువ. బీసీ వర్గాలు. సో బీసీ వర్గాలు వైఎస్ఆర్సీపీ సైడ్ ఉండబోతున్నారా, టీడీపీ సైడ్ ఉండబోతున్నారా? వాళ్ళు పార్టీల అంటే క్యాస్ట్ ప్రకారంగా కాకుండా నార్మల్గా వాళ్ళు డెవలప్ చేశారు కదా, వాళ్ళు తీసుకున్న పథకాలు కానీ ఇంకేమైనా కానీ వాళ్ళు వైసీపీ ఫుడ్ తిన్నట్లయితే వాళ్ళు ఓటు దానికే వేస్తారు, లేకపోతే ఇంకా. సో జన్మభూమి కమిటీ అని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు పెట్టారు 2014. జగన్ గారు వాలంటీర్లు అని చెప్పి పెట్టారు. సో జన్మభూమి కమిటీ బాగా వర్క్ చేశారా, వాలంటీర్లు బాగా వర్క్ చేశారు? వాలంటీర్లు కూడా బాగానే పనిచేశారు. మార్నింగ్ అంటే వాళ్ళకి ఎవ్రీ మంత్ ప్రతి పని ఉన్నా కూడా ఇంటింటికి వచ్చి చేస్తారు. వాలంటీర్లు కూడా బాగానే డెవలప్ చేస్తారు. అంటే వాలంటీర్లు ఎందుకంటే అంటే ఖాళీగా ఉంటున్నారు కదా చదువుకొని, కూడా వాళ్ళ కోసం ప్రొవైడ్ చేశారు, బాగానే వర్క్ చేస్తున్నారు. రెండు యూజ్. సో సెంట్రల్లో కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో సెంట్రల్లో మళ్ళీ బీజేపీ రావచ్చా లేదంటే కాంగ్రెస్ రావచ్చా? ఐ డోంట్ నో, సెంట్రల్ నాకు తెలియదు. సో మన జగన్ గారు ఎంత మెజారిటీతో గెలవచ్చు? పోయినసారి అంత రాకపోయినా కానీ ఖచ్చితంగా పక్కా గెలుస్తాడు అని నా. హాయ్ బ్రో. ఇప్పుడు మన ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నారు? నేను జనసేన తెలుగుదేశం కూటమి బీజేపీ కూటమి అధికారంలో రావాలని కోరుకుంటున్నాను. ఎందుకు రావాలనుకుంటున్నారు? డెవలపింగ్. ఓకే. ఇప్పటి వరకు డెవలపింగ్ లేదు జగన్ వచ్చిన తర్వాత, అన్నీ అప్పులే. ఓకే. రాజధాని లేదు, పోలవరం లేదు, రైతాంగానికి ఉపయోగం లేదు, అప్పులు చేశాడు ఆంధ్రప్రదేశ్ మొత్తం. అడ్డుగోలుగా దోపిడీ, అవినీతి, అరాచకం, గుండాయిజం, రౌడీయిజం, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు, ఏమీ లేవు ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్లో బతకడానికి కష్టమైపోయింది. ఓకే. సో మనం చూసుకున్నట్టయితే ఏపీలో ఏ పార్టీ వస్తే డెవలప్ వస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పన్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు కూటమి రావచ్చు. కూటమి రావాలి, కూటమి రావాలని కోరుకుంటున్నాం. ఈ కూటమి కలిసి వైఎస్ఆర్సీపీని ఓడించగలదా? ఖచ్చితంగా. ఎలా చెప్పగలుగుతున్నారు? ఎందుకంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చూసుకుంటే లాస్ట్ టైం ఓడిపోయాడు 2014. ఎందుకు ఓడించగలదా అంటే ఇంతకు ముందు కూడా ఒకసారి కలిసారు, కూటమి కలిసి మళ్ళీ విడిపోయి ఓడిపోయింది కదా, సో ఈసారి కూడా అలా జరగాలని కాదులే. కానీ నేను నిన్నటిదాకా ఏపీలో ఉన్నాండి. ఇప్పుడు 2 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయి 3వసారి గెలిచిన వాడు చాలా బలమైన క్యాడర్ ఉంటుంది. అలాంటి వాడిని కూడా తీసి వేరే చోట వేయడం. ఒక చిన్నపిల్లలు బాల్స్ ఆడుకుంటే ఎలా ఆడుకుంటారు, అలా ఎమ్మెల్యేని ఎంపీని తీసి అటు ఇటు మార్చేసి ఇప్పుడు వాళ్ళ ఓటమి వాళ్ళకి అర్థమైపోయింది. ఎందుకంటే బలమైన క్యాడర్ ఉన్నవాడిని తీసి మార్చేసాడు అంటే కొత్తోడు వచ్చాడు ఏం గెలుస్తాడు? ఇప్పుడు ఏ ఎమ్మెల్యే చూసినా ఇసుకలు దోచేశారు, ఇళ్ల స్థలాల్లో దోచేశారు, రోడ్లు వేయలేదు. మెయిన్ ఇంపార్టెంట్ రోడ్లు, చాలా ఇంపార్టెంట్. రోడ్లు ఇలా ఎక్కడ కూడా అది స్టూడెంట్స్ కూడా బాగా ఇబ్బందిగా ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ లేదు, అంబులెన్స్లు రిలీజ్ చేశారు, అవి కూడా సరిగ్గా వర్క్ చేయట్లేదు.
ఎవరు కూడా సరైన రెస్పాన్స్ లేదు. దిశ యాప్ అన్నారు, దిశ పోలీసులు అన్నారు, పోలీస్ స్టేషన్లు అన్నారు. ఇంతవరకు ఎవరైనా ఫోన్ చేస్తే కనీసం ఏ పోలీసు కూడా ఇక్కడ రెస్పాండ్ అయ్యే పరిస్థితి లేదు. ఒక అధికార పార్టీ వాళ్ళకి తప్పితే ఆంధ్రప్రదేశ్లో సామాన్య ప్రజలకు న్యాయం జరగట్లేదు. సో ఏపీలో ఎలాంటి డెవలప్మెంట్ జరిగితే బాగుంటుంది అంట? రాజధాని కట్టాలి, మెయిన్ పోలవరం పూర్తి చేయాలి, రైతులకు నీళ్లు అందించాలి, అలాగే కంపెనీలు తీసుకురావాలి, స్టూడెంట్స్ కి ఉద్యోగ అవకాశాలు రావాలి మెయిన్ ఏంటంటే. అలాగే ఆంధ్రప్రదేశ్ లో చదువుకున్నోడు ఆంధ్రప్రదేశ్ లోనే ఉద్యోగం చేయాలి, ఆంధ్రప్రదేశ్ లో బతకాలి, పక్క స్టేట్ కి వచ్చి బతకూడదు. ఇదంతా జరగాలి అంటే 10 ఏళ్ళు టైం పట్టింది. ఈ 10 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డిని దూరంగా పెట్టేస్తే ఈ కూటమి అంతా కలిసి మామూలుగా హైదరాబాద్ని ఎలా అయితే డెవలప్ చేశారో అలా ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయగలరు. జగన్ 5 ఏళ్ల పరిపాలనపై మీ అభిప్రాయం ఏంటి? చాలా దరిద్రంగా ఉంది. అంత వరస్ట్గా నేను ఎక్కడ వల్ల రౌడీయిజం బాగా మితిమీరిపోయింది. జగన్ ఆస్తుల తాకట్టుపై మీ అభిప్రాయం? పరిపాలన చేతగాక అసలు గవర్నమెంట్ హాస్టల్ ఎందుకు తాకట్టు పెడతారు? ఇప్పుడు నీకు ఇన్కమ్ మద్యం మీద ఇన్కమ్ వస్తుంది, ఇసుక మీద ఇన్కమ్ వస్తుంది, అవన్నీ దోచేస్తున్నారు. పథకాలని చెప్పి తీసుకొచ్చి ఆస్తులు తాకట్టు పెడతారు, అది కూడా చాలా తప్పు. సో నువ్వు పథకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. పథకాలు ఇందిరాగాంధీ ఉన్న టైం నుంచి ఇచ్చారు పథకాలు. ఇప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అని కొత్తగా ఇవ్వట్లా. కానీ ఏం చేస్తున్నాడు, కేవలం ఓటు బ్యాంకింగ్ కోసమే కొత్త పథకాలు తీసుకొచ్చి డైరెక్ట్ అకౌంట్ లో డబ్బులు వేస్తున్నా అని చెప్పి అప్పులు చేసేస్తున్నాడు. నువ్వు సంపద సృష్టించి డబ్బులు అకౌంట్ లో అప్పు చేసేందుకు, అది మెయిన్ ఇంపార్టెంట్. సో మనం చూసుకున్నట్టయితే నిన్న జరిగిన సభలో జగన్మోహన్ రెడ్డి గారికి రాయి తగలేదు, అది ఒక పూలదండ వేశారు, ఆ పూలదండ లోపల గుచ్చుకుంది. అంటే మనం చూసాం వీడియోస్ కూడా. లేదు రాయి అవన్నీ అయితే వాస్తవాలు కాదు. ఇవాళ సోషల్ మీడియాలో వచ్చింది, అది పూలదండ వేసి పూలదండ తీయగానే ఎవరు రాయి వేసింది అక్కడ ఏం లేదు కూడా. ఆ పూలదండే గుచ్చుకుంది. దాన్ని ఇప్పుడు కోడికత్తి గుచ్చుకుంది, కోడికత్తితో పొడిచాడు అన్నాడు 2019 ముందు. ఆ కోడికత్తి పొడిచిన పాపం నిన్నటిదాకా బెయిల్ రానివ్వలేదు. ఏదో నానా అవస్థలు పడి వాళ్ళ అమ్మ ఏదో పిటిషన్ లో పెట్టుకుని లాయర్ని పెట్టుకుంటే కోడికత్తి బెయిల్ వచ్చింది. కోడికత్తి కూడా కావాలని పొడిపించుకున్నాడు, ఆయన కూడా లోపల వేసాడు, సొంత బాబాయ్ని చంపాడు. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే హత్య రాజకీయాలు, సింపతి కోసం ఏదైనా చేస్తాడు. సో ప్రస్తుతం జరుగుతున్న ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల గారి ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు? కడప జిల్లాలో ఉండొచ్చు. కాంగ్రెస్ నుంచి ఏమైనా పోటీ చేస్తే కడప జిల్లాలో ఉండొచ్చు. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు వెళ్ళినప్పుడు కనీసం ఆయన వెనకమాల కూడా జనం లేరు, సొంత జిల్లాలో కూడా. జగన్ ఇచ్చే పథకాల కన్నా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ పథకాలు ఇస్తున్నారు. దానిపైన ఇక్కడ పథకాలు ఎక్కువ ఎవడో చోటు. ఇక్కడ పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇస్తాడా, చంద్రబాబు నాయుడు ఇస్తాడా, పవన్ కళ్యాణ్ ఇస్తాడా, బీజేపీ, ఇది చోటు. ముందు డెవలపింగ్ కావాలి ఆంధ్రప్రదేశ్ కి. రోడ్లు వేయాలి, నేను ఇంపార్టెంట్ రోడ్లు వేయాలి. రవాణా వ్యవస్థ అసలు బాగాలేదు, రోడ్లు బాగాలేదు. అలాగే స్టూడెంట్స్ కూడా బాగా ఇబ్బంది ఉంది. అలా ముందు నైట్ 10 దాటితే రౌడీజం బేపచ్చంగా ఉంటుంది ఆంధ్రాలో. పోలీసులు కూడా అధికార పార్టీ నాయకులకే బొమ్మ కాసే రకంగా ఉన్నారు. సో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, సో ఆయన అక్కడ గెలవచ్చా ఈసారి? 1,00,000 మెజార్టీతో గెలుస్తాడు పక్కా. ఎలా చెప్పగలుగుతున్నారు? ఎందుకంటే అక్కడ మొత్తం ఆయన ఎంక్వైరీ చేసుకుని దిగాడు. అక్కడ భీమవరంలో ఉన్నాడు కాబట్టి సో సెంట్రల్ లో కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి సెంట్రల్ లో మళ్ళీ బీజేపీ రావచ్చా? బీజేపీ రావాలని కోరుకుంటున్నాం. ఎందుకు బీజేపీ రావాలని కోరుకుంటున్నాం? బీజేపీ వస్తేనే మన దేశం బాగుంటుందండి. బీజేపీ వస్తేనే ఇప్పటి వరకు కూడా అనేక చోట్ల బాంబు బ్లాస్టులు జరిగింది. ఎంతమంది హైదరాబాద్ లో జరిగింది, అనేక చోట్ల ఉగ్రవాదం. బీజేపీ వచ్చిన తర్వాత కూడా ఉగ్రవాదం అసలు లేదు. నోట్లు మార్పిడి చేశారు వాళ్ళు, ఆర్టికల్ 370 రద్దు చేశారు, కొన్ని కొత్తవి చేసుకొచ్చారు. దేశాన్ని ఎలా డెవలప్ చేయాలి. ఎంత మెజారిటీతో గెలవచ్చు అనుకుంటున్నారు? మెజార్టీ అనేది చెప్పలేం కానీ మాకైతే బీజేపీ రావాలని ఉంది. ఎందుకంటే ఉగ్రవాదం కొంచెం కంట్రోల్ అవుతుంది, దేశానికి కొంచెం రక్షణ ఉంటుంది అని చెప్పి. థ్యాంక్ యూ.